కర్నూలు జిల్లా నందవరం మండలం నాగులదిన్నె దగ్గర 42 కోట్లతో నిర్మించిన 2 తెలుగు రాష్ట్రాలను కలిపే నాగులదిన్నె వంతెను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జిల్లా జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్లు ప్రారంభించారు. అనంతరం మంత్రి బుగ్గన మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కలిపే నాగులదిన్నె వంతెన 2009లో వచ్చిన వరదల్లో వంతెన కూలిపోవడంతో రాకపోకలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి పట్టుదలతో వంతెన పనులు త్వరగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ వంతెన పూర్తి కావడంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. పట్టుదలతో ఈ కొత్త బ్రిడ్జ్ కట్టేదానికి శాంక్షన్ తెచ్చుకోవడం ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, మధ్యలో కరోనా వచ్చినా కూడా పట్టు వదలకుండా ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాటుకొని పూర్తి చేయడం జరిగిందనమాట. అందులో ప్రధానమైన కృషి స్థానిక శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి. అదేవిధంగా ఈ పక్కకు ఆ పక్కకు మన నదికి ఇరువైపులా, అంటే అటువైపు అలంపూరు, గద్వాల, అప్పుడు హైదరాబాద్, ఇటువైపు మంత్రాలయం, చాలా ముఖ్యమైన కనెక్షన్ ఇదొకటి. అక్కడ మంత్రాలయం దగ్గర ఎందుకంటే పూర్వం నుంచి కూడా బంధుత్వాలు కానీ అటుపక్క నది కట్టుపక్క ఉన్న ప్రజలకు, ఇటుపక్క ఉన్న ప్రజలకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అటువైపు కూడా త్వరలోనే రోడ్డు మార్గం కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయబోతూ ఉన్నారు. దానివల్ల ఎంతో ఉపయోగం కూడా రాబోతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున